బాబాయ్ ఎక్కడి నుండి వచ్చారు? మీ సమస్య అసలు? మేము తెలంగాణ స్టేట్ బీసీ కాంట్రాక్టర్ అసోసియేషన్. మేము ఇంతకుముందు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గాంధీ భవన్లో మెమరాండం ఇచ్చినాము, మేనిఫెస్టోలో పెట్టించారు. అయితే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు కూడా ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము వినతిపత్రం ఇచ్చినాం. దానిలో భాగంగా ఇప్పుడు ఏ విధంగా చిన్న బ్లాక్ వాడి క్యాస్ట్ ఇతర క్యాస్ట్లకు ఉన్న రిజర్వేషన్ విధంగానే బీసీలకు కూడా ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి 42%, 42% రిజర్వేషన్ కల్పిస్తానని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ప్రజావాణిలో ముఖ్యమంత్రి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డికి ప్రజావాణిలో లెటర్ చేయడం జరిగింది. దానిలో కామారెడ్డి డిక్లరేషన్ని తక్షణమే అమలు చేస్తే బీసీ వెనుకబడ్డ తరగతి పిల్లలు, చదువుకున్న విద్యార్థులకు ఉపాధి దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురావాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. తక్షణమే ఈ రిజర్వేషన్ మీద హామీ ఇచ్చిన విధంగా అమలు చేస్తే బాగుంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము. ఎందుకంటే వెనుకబడ్డ తరగతుల పిల్లలు ఉద్యోగం లేక చదువుకొని తల్లిదండ్రులను పోషించలేక ఇబ్బందులు పడుతూ షెడ్యూల్ వాళ్ళకు బానిసైతులు కాబట్టి వారిని ఆదుకొని వారి పట్ల మంచి ప్రేమభావంతో వారికి రిజర్వేషన్ కల్పిస్తే వారు పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటారని ఈ రికార్డు ద్వారా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని నమస్కారాలు తెలియజేస్తున్నాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేది మీకు ముందు ఇచ్చారా? హామీ ఇచ్చారా? హామీ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టినాం. గాంధీ భవన్ ఇస్తే ఇంతకుముందు గతంలో మేము సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్, ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో రిజర్వేషన్ కావాలని చెప్పి ఎస్సీ ఎస్టీలకు గతంలో 59 జీవో ద్వారా 21% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దానిలో భాగంగా బీసీలకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఎన్నోసార్లు సీఎం గారికి మరియు కేటీఆర్ గారికి మరియు ప్రభుత్వం పెద్దల దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోయినా కానీ గత ప్రభుత్వం చేయలేకపోయింది. మేము ఎలక్షన్ల కంటే ముందు సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి మరియు మన మన మల్లు బట్టి విక్రమార్క గారికి మరియు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా విజ్ఞప్తిని వాళ్ళు అంగీకరించి మేనిఫెస్టోలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% బీసీలకు ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి డిక్లరేషన్లో హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయడం కోసం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వీలైనంత త్వరగా కల్పించి బీసీల వెనుకబడిన బీసీలకు మరియు బీసీ నిరుద్యోగ యువతకు చాలా తోడ్పాటు అవుతుంది. కాబట్టి దీన్ని తక్షణమే అమలు చేసినట్టయితే చాలామంది ఇప్పుడు నిరుద్యోగ యువత అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది.